నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్ర. మరోసారి పాదయాత్ర చేయడం ద్వారా మళ్లీ సీఎం కావాలని వైఎస్ జగన్ కలలు కంటున్నారని, అది జీవితంలో సాధ్యం కాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో బర్త్డే కేక్ను కట్ చేశారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ఎగ్జామ్స్ ప్యాడ్స్ అందజేశారు. అలాగే పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరలను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజ్ యాదవ్, కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రవికుమార్, కర్నూలు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన నిర్వహించిన యువగలం పాదయాత్ర 4000 కిలోమీటర్లు సాగిందని, ఈ పాదయాత్రలో ప్రజల నుంచి సేకరించిన సమస్యలను పరిష్కరిస్తూ ప్రస్తుతం ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఆ శాఖలో ఎన్నో నూతన సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నంలో ఆయన తనయుడిగా రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ భాగస్వామిగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పుల పాలు చేసి దివాలా తీయించారని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని, తలకిందులు తపస్సు చేసినా అది సాధ్యమే కాదని తెలియజేశారు. 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడి పరిపాలనలో, అంటే మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవస్థలన్నింటినీ కూడా భూస్థాపితం చేసినటువంటి సందర్భంలో ఆ 4000 కిలోమీటర్ల పాదయాత్రలో అనేక సమస్యల్ని ఆ రోజు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని దేశంలో ఉన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్న మా నారా లోకేష్ గారికి అందరూ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే మనందరం కూడా మా భరత్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు, మా మంత్రి గారు. ఈరోజు మా మంత్రి గారు లేరు, లేకపోతే ఈరోజు ఈ వేడుకలు ఇంకా బ్రహ్మాండంగా జరిగేటివి. వారు దావోస్లో ఉండడం వల్ల రాలేకపోయినారు. మంత్రి గారు ఏం చెప్తారంటే, ఎప్పుడు కూడా 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, వారి ఆలోచన 5 సంవత్సరాలు పడుతుంది. 10-15 సంవత్సరాలు ఎప్పుడైతే ప్రభుత్వాలు వరుసగా ఎన్నుకోబడతాయో అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని చెప్తారు. అది కరెక్టు. అందుకే మనందరం కలిసి ఇంకొక 2-3 టర్ములు, అంటే 15 సంవత్సరాలు నెక్స్ట్ భావి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నాను లోకేష్ గారిని. 29లో ఆయన ఉంటారనేది నా అభిప్రాయం. కానీ పార్టీ నిర్ణయం అదేముంది లేదు. కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా 10 సంవత్సరాలగిన ముఖ్యమంత్రిగా వారు ఉంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి గత ముఖ్యమంత్రి శని కూడా ఇవన్నీ పోతాయి. కాబట్టి మనందరం కలిసి లోకేష్ గారిని దీవిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. తర్వాత పెద్దలందరూ ఈ సమావేశానికి వచ్చారు చాలామంది. మీకు అందరికీ తెలుసు, లోకేష్ బాబు పాదయాత్ర యోగాలను చేసినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ ఇలా తూచా తప్పకుండా అన్ని అమలు చేస్తూ సూపర్ 6 అనేది అలా అమలు చేసి ప్రజలకు దగ్గర అవుతూ ప్రజలకు కష్టాలు చూశాడు. కాబట్టి ప్రజల కష్టాలు కన్నీటిని ఏ విధంగా కాపాడాలో కాపాడుతున్నటువంటి యువ నాయకుడు, అటువంటి నాయకుడు మనకు రావడం చాలా అదృష్టం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు కొడుకు కావడం అదృష్టం. అదే ఆలోచన తండ్రికి తగ్గ నాయుడుగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ తిరగడం జరుగుతూ ఉంది. ఈరోజు దావూసిపోయాడు, ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, 36 దాకా ఇలా
వస్తున్నాయని చెప్పేసి ఇవాళ వినికిడి ఇంత బాగా జరుగుతుంటే కన్ను కొట్టింది ఈ దుర్మార్గుడు కొన్ని పాతోనికి. ఆ దుర్మార్గుడు ఎన్నిసార్లు చెప్పేసి సిగ్గు చర్మం లేదు. మళ్ళా ఈ దుర్మార్గుడు దగ్గర ప్రజలకైతే పాదయాత్ర చేస్తే నేను మళ్ళా ముఖ్యమంత్రిని ఆశ ఉంది. నీ జీవితంలో ముఖ్యమంత్రి అయోగ్యత నీకు లేదు, అయ్యే అవగత లేదు నీకు. నీవు కర్ణాటక కావాలంటే పో. కర్ణాటక పెద్ద ప్యాలెస్ ఉంది, 70 రూములు ఉన్నాయి నీకు. నీ ముండమొప్పికి ఎందుకయ్యా నీకు 70 రూములు? హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది, విజయవాడ ప్యాలెస్, లండన్లో ప్యాలెస్. ఇన్ని ప్యాలెస్లు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ దొరికింది నీ ముఖానికి. ఒక్కసారి అర్థం చూసుకొని నీ ముండమొప్పి ముఖం. ఇటువంటి దరిద్రుడు ఈ రాష్ట్రం రావడం శనిగ్రహం. ఈ శనిగ్రహం ఊడిపోయింది. అందరూ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటు వేశారు. కూటమి నమ్మారు ఇవాళ ప్రజలు. మరి ఇటువంటి ప్రభుత్వం నడిచేటప్పుడు ఇటువంటి దుర్మార్గులు రాష్ట్రం ఉంటే అభివృద్ధి చెందుతూ అర్థం చేసుకోండి. మళ్ళీ పాదయాత్ర చేస్తాడు దుర్మార్గుడు. పాదయాత్ర చేస్తే నీకు అధికారం వస్తుంది అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు ఏదైతే లోకేష్ బాబు పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఏది అక్రమాలు చేయకుండా అనవసరంగా తీసుకుపోయి 53 రోజులు జైల్లో పెట్టినందుకు ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఏదైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పలకరించి బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీతో పోటీ కలిసి మేము ఎన్నికల్లో పోతామని చెప్పినప్పుడు వెంటనే ప్రజలు తండోపతండాలుగా ప్రజలు సంతోషించారు. దానికి తోడు బీజేపీ మోదీ కూడా సపోర్ట్ రావడం ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి చాలా వరకు మంచి జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఇటువంటి మంచి టైంలో దుష్టశక్తులు ఎన్నో ఇవాళ కుట్ర పన్నుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గబ్బు పట్టాలి, అభివృద్ధిని కుంటుపరచాలి, ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు జరిగినా చంద్రబాబును అభివృద్ధి దేశం దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతున్నాడు. ఇవాళ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చాడో ఇవన్నీ తూచా తప్పకుండా పింఛన్లు మొదలుకొని ఏది ఒక్కటి కూడా 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఇవ్వడం, ప్రజలకు జీతాలు ఉద్యోగస్తులు జీతాలు 1వ తారీఖు ఇవ్వడం, ఇవన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో ఇబ్బంది ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఉన్నా కూడా ఇలా పని జరుగుతూ ఉంది. ఈరోజు లోకేష్ బాబు దావుస్లో ఉన్నాడు. ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు వాళ్ళేం చెప్పలేదు పుట్టినరోజు చేయమని. మనం ఇలా మన నాయకుడు, మన యువ నాయకుడు కష్టపడుతూ పని చేస్తున్నాడు. నాయకుడు ఇంకా అంచెలంచె ఎదగాలి. యువ నాయకుడు రేపు రాబోవు మనకు మంచి నాయకుడు అవుతున్నాడు. అటువంటి నాయకత్వం మీద పనిచేస్తున్నారంటే యువకులంతా ఉత్సాహపడాలి ఇవాళ. ఎందుకంటే ఎన్నో పరిశ్రమలు చేస్తున్నాడు ఇవాళ. ఆ పరిశ్రమ చేస్తే యువకులు చదువుకొని ఇవాళ ఉద్యోగ అవకాశాలు లేకుండా బయట ఉన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇన్ని మంచి పనులు చేస్తుంటే దుష్టశక్తి ఇంకా అడ్డంకులు ఇస్తున్నాడు. నేను ఈ సభాముఖంగా ఈరోజు లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా జగన్ నీకు ఒక హెచ్చరిస్తున్నా. నీవు ఎవరితో పెట్టుకున్నావు మా లోకేష్ బాబుతో పెట్టుకోవద్దు. ఇప్పుడు లోకేష్ వేరే, అప్పుడు లోకేష్ వేరే. ఈ లోకేష్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి అంతా మా లోకేష్ బాబు మీద ఉంది. ఎందుకంటే ఆయన యొక్క తెలివి అమోఘం. ఎన్ని పరిశ్రమలు తేవాలో, ఎవరిని ఎక్కడ మెప్పించాలో, ఏ విధంగా మనిషిని ఆకట్టుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. నీవు ఏ విధంగా డబ్బు కొట్టేయాలి, ప్రజల డబ్బు ఎలా విధంగా గుంజాలో, నీవు ఫస్ట్ నుంచి దొంగవు. మీ నాయన జేబులో డబ్బులు కొట్టేసింటావు, అప్పటి నుంచే దొంగగా మారి ఇలా ప్రజల డబ్బులు కొట్టేస్తున్నావు. ఇటువంటి దుర్మార్గుడు రాష్ట్రానికి అవసరమా? కాబట్టి చంద్రబాబుతో పెట్టుకోవద్దు, లోకేష్తో పెట్టుకోవద్దు చెప్తాను. ఎందుకంటే అందరూ అన్ని విషయాలు చెప్పారు. 2012 నుంచి లోకేష్ అన్నతో పాటే మేము నడుస్తున్నాము. నిజంగా ఇక్కడ మనం అందరం కూడా, ఇక్కడ ఉండే వాళ్ళు అందరం కూడా పార్టీలో రకరకాల బాధలు పడుతూ అన్ని రకాలుగా పైకి వచ్చాం. కానీ లోకేష్ అన్న ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, అన్ని రకాలుగా పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా అన్న ఎన్ని అవమానాలు చూశారు అనేది మేము కళ్ళారా చూసాం. ఎన్నో అవమానాలు. అప్పుడున్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అన్న గురించి రకరకాలుగా అవమానాలుగా మాట్లాడినా కూడా తనని తాను ఒక శిల్పం లాగా చెక్కుకొని ఈరోజు ప్రపంచమంతటికి కూడా
ఆదర్శంగా నిలుస్తున్న మా లోకేష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలకు రాజకీయంగా కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి 26 జిల్లాల్లో మాకు 5 మంది మహిళలకు అధ్యక్షురాలు పీఠం కట్టబెట్టారు. ఒక పక్క అయితే మరొక పక్క యూత్ని ముందుకు తీసుకురావాలి, పార్టీలో యూత్ని నింపాలని యూత్కి కూడా అనేక రకాలుగా పార్టీలోన అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టిన మా లోకేష్ అన్న పార్టీ నాకు తెలిసి ప్రపంచంలోన ఏ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తలకు అండగా నిలబడింది లేదు. కానీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు ఏదైనా నష్టం వాటిల్లైతే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా పథకం పెట్టిన ఏకైక నాయకుడు మా లోకేష్ అన్న. కాబట్టి అన్న లోకేష్ అన్న మీరు నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరియు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. జై లోకేష్ అన్న. తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో వారు పాల్గొన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవులతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దాదాపు 4000 కిలోమీటర్లు యువగలం పేరుతో తమ నాయకుడు నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్ర చరిత్రలోనే నిలిచిపోయిందని చెప్పారు. ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిరక్షిస్తూ ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాల్లో తనయుడిగా రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. భవిష్యత్తులో తమ నాయకుడు నారా లోకేష్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. లోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలకు తగిన గుర్తింపు ఇచ్చి మహిళలను కూడా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతోన ఈరోజు పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు మేము మహిళల తరపున ప్రత్యేకంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పార్టీలోన ఉన్న ప్రతి కార్యకర్త సంక్షేమమే తన ధ్యేయంగా తన సంక్షేమంగా ఈరోజు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే వాళ్లకు వస్తుంది 5 లక్షల అమౌంట్. ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి ప్రమాద బీమా పథకం కింద 5 లక్షలు పెట్టిన ఏకైక నాయకుడు ప్రపంచంలోనే మా నారా లోకేష్ అన్న. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ఈరోజు ఐటీ హబ్లో అయితేనేమి, అదేవిధంగా విద్యాశాఖలో అయితేనేమి అనేక మార్పులు తీసుకొచ్చి ఆయన రాష్ట్రంలో ప్రజలందరి మన్ననలను పొందారు. కాబట్టి నిరంతరంగా ఇలాగే శ్రమ చేస్తూ అందరి మనసులు గెలుపొందాలని. నిజంగా నారా లోకేష్ అన్నని కొన్ని సంవత్సరాల క్రితం చాలామంది అవహేళన చేశారు. వాటన్నిటినీ కూడా మెట్లుగా మలుచుకొని ఆయన ఈరోజు తనేంటో నిరూపించారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు ఆయన కూడా మార్కు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం అనేది ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు సార్ కృషి ఎంతుందో అంతకు రెట్టింపు కృషి నారా లోకేష్ అన్న గారు చేస్తున్నారు. కాబట్టి ఆయన ముఖ్యంగా పేదల మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం అనేక కష్టాలు పడుతూ వాళ్ళకు సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని ఈరోజు నలుదిక్కులుగా దేశవ్యాప్తంగా ఒక అగ్రగామిగా ఐటీ రంగంలో నిలబెట్టిన ఘనత
మా నారా లోకేష్ అన్నది. కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. జై నారా లోకేష్ అన్న. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటర్ల దినోత్సవం నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నా భారతదేశం నా ఓటు అనే థీమ్తో నిర్వహించడం జరుగుతోందన్నారు. జనవరి 25వ తేదీన కలెక్టరేట్లోని సునియానా ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఓటర్లను, కొత్త ఓటర్లను సన్మానించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతిజ్ఞ చేసిన విధంగా భారతదేశ పౌరులుగా ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను గౌరవిస్తూ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు లోను కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని చదువుల తల్లి సరస్వతీదేవి కటాక్షంతో విద్యార్థులు చదువుల్లో రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ దీక్షిత్ తెలిపారు. ఈ మేరకు శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీ లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దీక్షిత్, కరెస్పాండెంట్ శేషన్నతో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలో సరస్వతి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం చిన్నారుల అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ దీక్షిత్, కరెస్పాండెంట్ శేషన్న తదితరులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులుగా ఎదుగుతారని తెలియజేశారు. సరస్వతీదేవి కటాక్షంతో ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే చిన్నారులు ఉత్తమ విద్యార్థులుగా రాణిస్తారని ఆదిత్య విద్యానిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు శ్రీ ఆదిత్య విద్యానిలయం పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని కల్లూరులో ఉన్న ఆదిత్య విద్యానిలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్యతో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాలలో సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం చిన్నారుల అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యానిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులుగా ఎదుగుతారని తెలిపారు. సరస్వతీదేవి కటాక్షంతో ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సర్ థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు కనిపెట్టిన రోజు అయిన ఈ నెల 27వ తేదీ జెండా పండుగ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు పాల్రాజ్ తెలిపారు. ఈ వేడుకల్లో ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాల్రాజ్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ సర్ థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ లైటును కనిపెట్టిన రోజున పురస్కరించుకుని జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జనవరి 27వ తేదీన పండగ వాతావరణంలో జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సర్ థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టడం వల్లే తాము ఎలక్ట్రికల్ వర్కర్గా ఉపాధి పొందుతున్నామని తెలియజేశారు. అలాంటి రోజును ప్రతి ఎలక్ట్రికల్ వర్కర్ పండుగ దినంగా భావించి వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వం, ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్లు సమస్యల పరిష్కారానికి
అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రమంతా తిరిగి 200 నియోజకవర్గాలు 670 మండలాలు తిరిగి మేమంతా ఏకమయ్యి ఒక జెండా పండుగని చేసుకుంటున్నాము. సర్ థామస్ అల్వా ఎడిసన్ గారు 1880లో మొట్టమొదటిసారి బల్బును కనిపెట్టిన రోజు, ఆ కనిపెట్టి వెలిగించిన రోజునే మేము పరిగణంలోకి తీసుకొని ఇప్పుడు జనవరి 27న ప్రతి నియోజకవర్గంలో ఈ జెండా పండుగ జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ సోదరులకు ఇదే పండగనే మాకు జనవరి 27 ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే అదే జీవనం, లైట్ను వెలుతురునే వెలిగిస్తూ జీవనం కొనసాగిస్తున్నాం. ఆ జీవనం కొనసాగిస్తున్నందుకు ఆ జనవరి 27ను మేము ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. అంతేకాకుండా మా సహోదరులందరూ ఎలక్ట్రీషియన్గా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరూ ఆ రోజు మనకు ప్రత్యేకమైన దినం, కలిసి కట్టుగా చేసుకోవాల్సిన దినం. జనవరి 27 థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టిన రోజున మా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అందరం ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాకు హెడ్ క్వార్టర్స్లోనూ ఈ అసోసియేషన్లో కూడా పండగ వాతావరణం తీసుకురావడానికి భాగంగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కర్నూలు పట్టణంలో ఈ రోజున రావడం జరిగింది. ఇక్కడ నాయకులను కలిసి మా సూచనలు సలహాలు ఇచ్చి జనవరి 27న ఎంతో వైభవంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలోనూ 445 మండల అసోసియేషన్లు ఉన్నాయి మాకు. ఆ మండల అసోసియేషన్లో కూడా జెండా పండగ వాతావరణం తీసుకొచ్చి అలాగే పాలు పొల్లు అలా వృద్ధులకి ఇవ్వటం, రక్తదాన శిబిరాలు చేయటం, అలాగే బస్ స్టాండ్లోనూ ఫుట్పాత్ల మీద ఉన్న వాళ్ళకి దుప్పట్ల పంపిణీ ఆ రోజు జరుగుతుంది. నగరంలో జరుగుతున్న సంకల్బాగ్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామివారు హనుమత్ వాహనంపై దర్శనమిచ్చారు. నగరంలోని సంకల్బాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజు రాత్రి వారు హనుమత్ వాహనంపై నగరంలోని ఎన్ఆర్పేట, కొత్తపేట తదితర ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఊరేగింపు ముందు భాగంలో మహిళలు కోలాట నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం పూట స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పవిత్ర తుంగభద్రా నదీ తీరాన్ని వెలిసినటువంటి హరిహర క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 21వ వార్షిక బ్రహ్మోత్సవములు 4వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి ఉదయము సుప్రభాత సేవ, అభిషేకము, అర్చన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఈ రోజు మణిసూక్త హోమ కార్యక్రమం అంతా కూడా చేయడం అంతా కూడా జరిగింది. స్వామివారి రోజు ఎన్ఆర్పేట పురోహితులు అంతా కూడా హనుమత్ వాహనంపై విహరించి భక్తులందరికీ కూడా దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి గరుడ వాహన సేవతో రేపు పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. కావున భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణ ప్రార్థన. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము బాగా జరుగుతాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు 20 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మేము పాల్గొంటున్నాము. అందరూ ఆడవాళ్ళు కానీ చాలా మంది పాల్గొంటారు. ఇక్కడ బల మహిమ ఉంది. ఇక్కడ మీరు వచ్చి ఒకసారి అందరు ఊరి వాళ్ళు, కర్నూలులో ఉన్న వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకొని మీకు కావాల్సిన కోరికలు కోరుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు వచ్చి చెప్తారు మీరే మా కోరికలు నెరవేరినాయని. ఈ రోజు హనుమంత వాహనము 4 రోజుల నుంచి 19వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. ఈ రోజు 4వ రోజు. రేపు గరుడ వాహనము. మీరందరూ కర్నూలు ప్రజలందరూ పాల్గొని మాకు జయప్రదం కావాలని కోరుకుంటున్నాము. కర్నూలు ప్రజలందరికీ రండి. బుధవారం రోజు కళ్యాణం ఉంది 27వ తారీఖు. అందరూ వచ్చి పాల్గొని మీ కోరికలు నెరవేర్చుకునే తట్టు చూసుకునే బాగా దేవుని మహిమ చాలా బాగుంది. మీరు చూడు, చక్ర స్నానము 28వ తారీఖు ఉంటది. గరుడ వాహనం చుట్టూ మాకు స్నానం చేసేటప్పుడు మొత్తం చుట్టూ తిరిగిపోతాడు. మీరు వచ్చి మీ కళ్ళతో చూడండి, మీకే తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు 4వ రోజు హనుమత్ వాహనంపై పురవీధుల కింద స్వామివారు ఊరేగినారు.
రేపు గరుడ వాహనం ప్రతి ఒక్క భక్తులు రేపు గరుడ వాహనం రోజు హాజరయ్యి వారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుచున్నాం. వసంత పంచమి రోజు చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని సర్వేపల్లి విద్యానిలయం కరెస్పాండెంట్ అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అరుణశ్రీతో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం చిన్నారులచే వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అరుణశ్రీ మాట్లాడుతూ తమ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. సరస్వతీదేవి పుట్టినరోజు అయిన ఈ రోజు వసంత పంచమి వేడుకలను అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా సరస్వతీదేవి పూజతో పాటు చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. విద్యార్థులకు సరస్వతీదేవి కటాక్షం ఎల్లవేళలా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. నేడు ఎంతో శుభదినం, వసంత పంచమి, మాఘశుద్ధ పంచమి, సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని సర్వేపల్లి విద్యానిలయంలో సరస్వతి పూజను ఘనంగా నిర్వహించడం జరిగింది. నేడు చిన్నారులకు అక్షరాభ్యాస వేడుకలు కూడా జరిపించడం జరిగింది. ఈ సరస్వతీ మాత యొక్క కటాక్ష వీక్షణాలు విద్యార్థుల అందరిపైన ఉండి ప్రతి ఒక్కరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై మంచి జీవితాన్ని పొందాలని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ప్రతి ఏటా సర్వేపల్లి విద్యా సంస్థల యందు ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాము. మరి మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ విద్యార్థులకు అందరికీ తెలియజేయడమే మన ముఖ్య లక్ష్యంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలను ఎన్నింటినో సర్వేపల్లి పాఠశాల యందు ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నాం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ప్రధానమంత్రి శ్రామిక్ యోగి మాన్ధన్ పెన్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, సహాయ కమిషనర్ సాంబశివ అన్నారు. ఈ మేరకు ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ పెన్షన్ పథకానికి సంబంధించిన కార్డులను వారు పంపిణీ చేశారు. నగరంలోని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లకు ప్రధానమంత్రి శ్రేయ యోగి మాన్ ధాన్ పెన్షన్ పత్రాలను డిప్యూటీ లేబర్ కమిషనర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాల్రాజ్తో పాటు అసోసియేషన్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ సాంబశివ తదితరులు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తున్న ఎలక్ట్రికల్ వర్కర్లకు ప్రధానమంత్రి శ్రామిక్ యోగి మాన్ ధాన్ స్కీమ్ కింద పెన్షన్ పత్రాలను అందజేస్తున్నామని తెలియజేశారు. కార్మికులు తమ వంతుగా చెల్లించే ప్రీమియంకు ప్రభుత్వం అంతే మొత్తంలో ప్రీమియం అందజేస్తుందని తెలియజేశారు. దీనివల్ల 60 సంవత్సరాలు దాటిన తర్వాత కార్మికులకు 3,000 రూపాయల నుంచి పెన్షన్ అందజేస్తుందని తెలియజేశారు. అలాగే ఇదే సమయంలో ఈ శ్రామ్ కార్డులను అందజేస్తున్నామని తెలిపారు. దీనివల్ల అసంఘటిత రంగంలో కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు, పూర్తి స్థాయిలో అంగవైకల్యం కలిగితే 2 లక్షల రూపాయలు, పాక్షికంగా అంగవైకల్యం సంభవిస్తే 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి శ్రమదాన్ మాన్ధన్ శ్రమయోగి మాన్ధన్ గురించి యోజన గురించి ఈ శ్రమ్ కార్డులు ప్లస్ శ్రమదాన పెన్షన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల అందరూ ఇక్కడికి వచ్చి మనము కార్డులు కూడా చేర్చుకోవడానికి కూడా అందరూ రావాలని కోరుతున్నాము. ఏజ్ని బట్టి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ వరకే దీనికి అర్హులు. దీనికి 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు, 60 సంవత్సరాల వరకు కడితే 61వ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ 3,000 నుంచి 4,000, 5,000 అట్లా పెరిగే కొంది అది ఉపయోగం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రమదాన్ మానవ కార్డుని, ఈ పెన్షన్ కార్డుని ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తీసుకోవాలని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అంటే పిఎం సిమ్ కార్డ్
ఇష్యూ చేయడానికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ని కర్నూలు ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ఆఫీస్ దగ్గర నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ కార్డ్స్ తీసుకోవడానికి వాళ్ళ సభ్యులందరూ చాలా మంది రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రధానమంత్రి సిమ్ కార్డు యొక్క ప్రత్యేకత ఏమంటే ఇది పెన్షన్ కార్డు అండి. ఇది 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ వ్యక్తికి ఒక చేయూతలాగా ఫైనాన్షియల్ గా ఇది ఉపయోగపడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మినిమం 3,000 రూపాయలు వస్తుందని చెప్పని పెన్షన్ గా చెప్పడం జరుగుతుంది. అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకు అర్హులైనటువంటి వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు వాళ్ళు మాత్రం అర్హులై ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ప్రత్యేకత ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ వ్యక్తి 18 ఇయర్స్ ఉన్నట్లయితే అతను 55 రూపీస్ కట్టాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ 60 సంవత్సరాలు వచ్చేంత వరకు. గవర్నమెంట్ వైపు నుంచి 55 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 50% వ్యక్తి కట్టుకున్నట్లయితే ఇంకా రిమైనింగ్ 50% గవర్నమెంట్ ఇస్తుంది. ఆ విధంగా అతనికి ఒక జీవితానికి సంబంధించినటువంటి పెన్షన్ ద్వారా ఒక భద్రత ఇవ్వడం అనేటటువంటిది ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. తర్వాత ఈ కార్డుతో పాటుగా ఈ శ్రమ కార్డు అని ఇంకొకటి ఉంది. అంటే ఆ ఈ శ్రమ కార్డు అనేటటువంటిది 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ చేసుకోవచ్చు. అది దాని నుంచే సామాజిక భద్రతలో భాగంగా యాక్సిడెంటల్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు ఏమైనా మరణించినట్లయితే అతని కుటుంబానికి 2 lakhs అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యమైనట్లయితే కూడా 2 లక్షల రూపాయలు, పాక్షికంగా అంగవైకల్యం వచ్చినట్లయితే 1,00,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ కార్డు వాళ్ళు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నట్టుగా గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా పాండమిక్స్ లాంటివి ఎప్పుడైనా సంభవించినట్లయితే ఈ కార్డు హోల్డర్స్ కి 3 నెలల పాటు ఎవ్రీ మంత్ 1,500 రూపీస్ వాళ్ళకి ఆర్థికమైనటువంటి చేయూత కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్యూచర్ లో ఈ కార్డు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి స్కీమ్స్ అన్నిటికి కూడా వీటిని లింక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పిఎం సిమ్ కార్డు అంటే శ్రమయోగి మాన్ధాన్ యోజన పెన్షన్ కార్డు అనేటటువంటి తీసుకోవడానికి అర్హత ఉంటుంది అనమాట. అది బేసిక్ కార్డు అవుతుంది, ఈ సెకండరీ కార్డు అవుతుంది. కాబట్టి ఈ 2 కార్డులు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా తీసుకోవాలని చెప్పని మా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కోరుతున్నాము. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ భద్రత ఏదైతుందో సామాజిక భద్రతని అర్హులైనటువంటి వాళ్ళకుందో అందరూ కూడా ఉపయోగించుకోవాలండి. ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాము. ఈ వసంత పంచమి సరస్వతి దేవి కటాక్షంతో విద్యార్థుల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ పిబివి సుబ్బయ్య అన్నారు. ఈ మేరకు రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని మాధవనగర్లో ఉన్న రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల, అలాగే నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో ఉన్న రవీంద్ర టాలెంట్ స్కూల్లో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పిబివి సుబ్బయ్య, వైస్ ప్రిన్సిపల్ యశోదాదేవి, కోఆర్డినేటర్లు అఖ్తర్ బేగం, సుభద్ర, సౌజన్య, బాల, నాగేంద్రలతో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలో సరస్వతి పూజా కార్యక్రమాన్ని కృష్ణమూర్తి, ప్రదీప్ కుమార్ శర్మలచే ఘనంగా నిర్వహించారు. అనంతరం చిన్నారుల అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులుగా ఎదుగుతారని తెలిపారు. సరస్వతీదేవి కటాక్షంతో ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. వసంత పంచమి సందర్భంగా ఈరోజు మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో మన కర్నూలు జిల్లాలో కొలను భారతి క్షేత్రము నందు సరస్వతి మాత యొక్క ఆశీస్సులతో మన సంస్థలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు 4 గంటలకే కొలను భారతి క్షేత్రానికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకొని సంపూర్ణంగా వారి యొక్క ఆశీస్సులతో స్కూల్కి వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయడం అనేటువంటిది జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. గత 25 ఏళ్ల నుంచి కొలను భారతి క్షేత్రం మందు వారి యొక్క ఆశీస్సులను పొంది ఆ తర్వాత మాత్రమే ఇక్కడ మనం వసంత పంచమి వేడుకలు జరుపుకుంటున్నాము. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, చిత్తశుద్ధిగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబ చేసేటువంటి తీరులో ఈరోజు అక్షరాభ్యాసం అనేటువంటిది ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ అందరూ పాల్గొని చాలా విజయవంతం చేశారు. చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తల్లిదండ్రులకు, అధ్యాపకులకు,
పిల్లలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ మాత యొక్క ఆశీస్సులతో ప్రతి విద్యార్థికి కూడా సంపూర్ణమైనటువంటి విద్యా యశస్సు మరియు వారికి తగినటువంటి జ్ఞాన సంపద కలిగి విజ్ఞాబుద్ధులు కలగాలని మా మాతను ఆశీస్సులను కోరుతూ ఈ అవకాశము నాకు అందుబాటులో మా పిల్లలకి మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా తెలియపరుస్తున్నాను. విద్యాశాఖలో శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొస్తున్న సంస్కరణలు అభినందనీయమని రాయలసీమ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు రాయలసీమ యూనివర్సిటీ ద్వారం వద్ద రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ ద్వారం ముందు విద్యార్థులతో కలిసి రాయలసీమ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో అనేక మార్పులు, అనేక సంస్కరణలు నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి జరిగాయని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని మార్పులు జరగబోతున్నాయని, యూనివర్సిటీలో చదివే విద్యార్థులందరినీ ప్రయోజకులను చేయడమే నారా లోకేష్ బాబు గారి ధ్యేయం అని అన్నారు. గత ప్రభుత్వం మాదిరి యూనివర్సిటీలలో రాజకీయాలకు ప్రాధాన్యత లేకుండా కేవలం విద్యా వ్యవస్థగా చూస్తున్నారని, అందుకు నారా లోకేష్ బాబుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ రాక్షస ప్రభుత్వ పాలన నుండి విముక్తి కలిగించడానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేసిన కృషి అభినందనీయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుండి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని ఒకసారి ఓటు వేసి నేను గెలిపిస్తే ముఖ్యమంత్రి చేస్తే పరిశ్రమగా లేదు, ఒక్కరోజు ఒక విదేశాల్లో పోలేదు, పరిశ్రమ స్టాండేజ్ ఎవరు నడుపుకోలేదు. ఇన్ని నాశనం చేసేవో రాష్ట్రాన్ని నాశనం చేసిన దుర్మార్గుడా, నీకు పాదయాత్ర కావాలా? పాదయాత్ర అవసరమా? సిగ్గు శరం ఉండాలా? నువ్వు కేసులు ఇవాళ ఎన్నో ఇరుక్కున్నావు, సర్వనాశనం అయిపోతున్నావు, లోపలికి పోతావు. ప్రజలంతా ఇవాళ నేను సిగ్గుతో ఇవాళ చీచి అంటే కూడా సిగ్గు లేకుండా పాదయాత్ర చేస్తావా? నీ పాదయాత్ర నువ్వు ఏటవాడని ఇద్దరు ఒక్కసారి అర్థంలో నీ ముఖం చూసుకో, దరిద్ర ముఖం. ఆ ముఖం ఎట్టుందో అందుకని ప్రజలందరికీ కోరుతున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి దుష్టుని ఈరోజు మా లోకేష్ బాబు ఏ విధంగా ఆట కట్టించాలో మా నాయకుడికి తెలుసు. ఈరోజు లోకేష్ బాబు ఇవాళ చెప్పే క్వశ్చన్లకు కానీ అడిగే జవాబు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. మా నాయకుడు ఇవాళ ఆరితేరాడు, పిచ్చలు తిరుగుతున్నాడు, పరిశ్రమలు చేస్తున్నాడు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు. ఇటువంటి నాయకుడు మా రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఇటువంటి రాష్ట్రానికి ఇవాళ మేలు చేసే వ్యక్తి మాకు కావాలి. కానీ మళ్ళా పాదయాత్ర చేసి ప్రజల మన్నం కొట్టి ఏదో విధంగా మళ్ళీ అధికారం రావాలని గుప్పిగుంతలు ఆడుతున్నావు. నీ ఆటలు సాగవు దుర్మార్గుడా. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి నీవు తొందరగా జైలు పోయే వ్యక్తివి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు నిన్ను. మరొకసారి ఈరోజు మా లోకేష్ బాబు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.